ఎవరైతే మొట్టమొదటిసారి మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఏపీపీఎస్సి, టీజీపీఎస్సికి సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి అన్ని రకాల అప్డేట్స్ కూడా మీతో నేను డిస్కస్ చేస్తాను, మీకు తెలియజేస్తాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. మన ఏపీలో రాబోతున్నటువంటి నోటిఫికేషన్స్ గురించి ఆల్రెడీ గతంలో వచ్చినటువంటి అప్డేట్ అందరికీ కూడా అవేర్నెస్ ఉంది. ఎందుకంటే ఈరోజు ఆగస్టు 15న రావాల్సినటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా మనకి సెప్టెంబర్ 15కి పోస్ట్ పోన్ అవుతున్నాయి అని చెప్పి మనకి విద్యాశాఖ మంత్రి స్వయంగా ప్రకటించారండి అక్కడ. సో అందరూ కూడా ఏంటి అంటే ఇప్పుడు సెప్టెంబర్ 15వ తారీఖున నోటిఫికేషన్స్ వస్తున్నాయి అని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు నేను చేసేటువంటి అనాలిసిస్ ఏదైతే ఉందో ఇది కొంతమందికి గుడ్ న్యూస్, కొంతమందికి బ్యాడ్ న్యూస్ కావచ్చు. ఎవరైతే రేపు ఎగ్జామ్ పెట్టేస్తే రాయడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా బ్యాడ్ న్యూసే. అంటే వాళ్ళందరూ పాపం ఎప్పటి నుంచో చదువుకుంటున్నారు, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తే కనుక మళ్ళీ ఒకసారి రివిజన్, 2-3 మంత్స్ రివిజన్ చేసుకుని ఎగ్జామ్ రాసేస్తే మేము సెలెక్ట్ అవుతాం మెయిన్స్కి. అలాగే మెయిన్స్కి చదువుతున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కొంతవరకు బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ఎవరైతే కొత్తగా ప్రిపరేషన్ ప్రారంభిస్తున్నారో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పేసి చెప్పాలండి. కారణం ఏంటి అంటే రీసెంట్గా ఒక జియో అనేటువంటిది రిలీజ్ అయింది. ఆ జియో దేని గురించి చెప్తుంది అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ప్రిపరేషన్స్ గురించి మాట్లాడుతుంది. అలాగే సోషల్ మీడియాలో ఈ పోస్టర్ కూడా చక్కర్లు కొడుతుంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో వరుసగా స్థానిక సంస్థల యొక్క ఎన్నికలు వస్తున్నాయి. సెప్టెంబర్ నెలలోనేమో మున్సిపాలిటీ ఎన్నికలు, అక్టోబర్ నెలలోనేమో జెడ్పీటీసీ ఎన్నికలు, నవంబర్లోనేమో పంచాయతీ ఎన్నికలు ఉంటాయి. అది మోస్ట్ ప్రాబ్లీ అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఈ 3 నెలలు ఎన్నికల ప్రక్రియ ఉన్నంత వరకు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది. ఎలక్షన్ కోడ్ అది కూడా మనకి ఇప్పుడు వరకు అఫీషియల్గా ఏది రాలేదు. ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయాలు ఏది కూడా అఫీషియల్గా డిక్లేర్ కాలేదు. ఒక అనాలిసిస్ మాత్రమే చేస్తున్నాను. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఇవన్నీ కూడా ఏంటంటే చీఫ్ ఎలక్షన్ కమిషనరు ఆయన లెటర్ ఇష్యూ చేసిన తర్వాత ఇది అమలవుతుందండి. అయితే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు కొత్తగా ఏ నోటిఫికేషన్లు కూడా రిలీజ్ చేయడానికి వీల్లేదు. ఆల్రెడీ మీరు నోటిఫికేషన్స్ రిలీజ్ చేసుకుని ఉంటే వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోవచ్చు. అంటే మనం ఆల్రెడీ ఏపీపీఎస్సిలో కొన్ని వేకెన్సీస్, కొన్ని జాబులకు సంబంధించి మనం ఆల్రెడీ ప్రీవియస్గా కొన్ని నోటిఫికేషన్స్ రిలీజ్ చేశాము. వాటికి సంబంధించి ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం ఉండదు. కానీ కొత్తగా నోటిఫికేషన్స్ రిలీజ్ చేయాలి అంటే కనుక ఎలక్షన్ కోడ్ కనుక ఒకసారి అమల్లోకి వచ్చింది అంటే డిలే అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే మనం అధికారిక సమాచారం కోసం మనం ఎదురు చూడాలి. ఆ విధంగా కనుక జరిగితే కనీసం 3 నెలలు ఎన్నికల ప్రక్రియ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఆల్మోస్ట్ నవంబర్ వచ్చేసింది అంటే ఇంకా మళ్ళీ నెక్స్ట్ క్యాలెండర్ ఇయర్ జనవరి టు డిసెంబర్ 2027 క్యాలెండర్ ఇయర్లో మళ్ళీ కొత్త వేకెన్సీస్ రావాల్సి ఉంటాయి. మరి ఆ వేకెన్సీస్ ఈ వేకెన్సీస్ కల్పిస్తారా ఏమిటి అనేటువంటిది మనం చూడాలండి. అలాగే మన సిడిపిఓ ఈఓ విషయంలో సిడిపిఓ ఈఓ నోటిఫికేషన్ ఏదైతే ఉందో సెప్టెంబర్ 15వ తారీఖున మనకి మొత్తం 39 వేకెన్సీస్తో కూడినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది అని చెప్పేసి మనం ఎదురు చూస్తున్నామండి. సో ఒకవేళ కనుక ఎలక్షన్ కోడ్ అమల్లో లేకపోతే కనుక యాజ్ యూజువల్గా వస్తుంది. ఒకవేళ వచ్చినా సరే మీరు బాధపడవలసినటువంటి అవసరం లేదు. ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకి, వయసు దాటిపోతున్నటువంటి వాళ్ళకి ఇది ఒక రకంగా చెప్పాలంటే మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టు అనమాట అండి. ఇప్పుడు మీరు వర్షాకాలంలో వెళ్తున్నటువంటి కప్పలు ఉంటాయండి. ఆ కప్ప మీద అడుగేస్తే ఎలాగా వాళ్ళ మొహం తయారవుతుందో ఇప్పుడు అలాగా వీళ్ళందరూ కూడా మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టు ఇప్పుడు అసలు వయసు దాటిపోతుంది. వయసు దాటిపోతున్నప్పుడు ఇలాంటి డిలేస్ వచ్చినాయి అంటే మళ్ళీ కొంతమంది అవకాశాలు కోల్పోయేటువంటి, ఆ బార్డర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వయసు కోల్పోయేటువంటి అవకాశాలు కోల్పోయేటువంటి అవకాశం ఉందండి. ఇది ఒక రకంగా చెప్పాలంటే బాధాకరమైనటువంటి విషయం. వాళ్ళకి ఎవరైతే బార్డర్లో ఎలాగన్నా సరే చివరిసారి ఒక ఆఖరి పోరాటం చేసి ఎలాగన్నా సరే ప్రభుత్వ ఉద్యోగంలో ప్రవేశించాలి, సిడిపిఓ కావాలి, ఈఓ కావాలి అనేటువంటి
ఒక అద్భుతమైనటువంటి స్వప్నం కంటున్నారో, ఆ కళ ఏదైతే కంటున్నారో అది దూరం చేసినట్లు అవుతుంది. కారణం ఏంటి అంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది అంటే అది ఖచ్చితంగా ఈ ఎంటైర్ ప్రాసెస్ 6 months డిలే అయ్యేటువంటి అవకాశం ఉందండి. 6 months, 3 to 6 months అయితే మినిమం డిలే అవుతుంది. కాబట్టి నోటిఫికేషన్స్ వచ్చేటువంటి విషయంలో కొంచెం డిలే అయినా సరే అప్రమత్తతగా ఉండాలి. మిగిలినటువంటి క్యాండిడేట్స్, కొత్తగా ప్రిపేర్ అవ్వాలనుకునేటువంటి క్యాండిడేట్స్, ఈ సంవత్సరమే పాస్ అయినటువంటి క్యాండిడేట్స్, అలాగే వయసు ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు వరకు ప్రిపరేషన్ ప్రారంభించినటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి విషయం అండి. వీళ్ళందరికీ కూడా చాలా అద్భుతం. ఏంటి అంటే కొత్తగా మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషను ఆర్ మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ అండ్ మిడ్ టర్మ్ ప్రిపరేషన్ అనేటువంటిది ప్రారంభించాలి. కారణం ఏంటి అంటే ఈ ప్రిపరేషన్లో మీకు కనీసం 6 months, 6 months నుంచి 1 year కాలం, 1 year టైం అనేటువంటిది దొరకబోతుంది ఎగ్జామ్ జరగడానికి. నోటిఫికేషన్ రావడానికి కాదు, ఎగ్జామ్ జరగడానికి. కాబట్టి మీరు మళ్ళీ ప్రిపరేషన్ అనేటువంటిది కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇమీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి. అలాగే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇప్పుడు Group 2 లాంటి కోర్సెస్ ఉన్నాయి, CDPO లాంటి కోర్సెస్ ఉన్నాయి. ఖచ్చితంగా కోచింగ్ తీసుకుంటేనే కానీ దాన్ని క్లియర్ చేయడం అనేటువంటిది కష్టం. కాబట్టి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఇప్పుడు ఎప్పుడైతే ఇది నోటిఫికేషన్ డిలే అవుతుందో మళ్ళీ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి, ఏది Group 2 స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి, Group 1కి సంబంధించి, CDPO EOకి సంబంధించి బ్యాచ్లు అనేటువంటి స్టార్ట్ చేస్తారు. కాబట్టి మీరు ఈ లాంగ్ టర్మ్ కోచింగ్ అనేటువంటి జాయిన్ అవ్వండి. అలాగే కావలసినటువంటి పుస్తకాలు ఏదైతే ఉన్నాయో ఆ పుస్తకాలు, ప్రామాణికమైనటువంటి పుస్తకాలు అనేటువంటివి గ్యాదర్ చేసుకుని ప్రిపరేషన్ అనేటువంటిది ప్రారంభించండి. ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. అందుకే నేను ఏమన్నానంటే ఇది కొంతమందికి గుడ్ న్యూస్గా ఉంటుంది, కొంతమందికి బ్యాడ్ న్యూస్గా ఉంటుంది. అయితే ఈ నోటిఫికేషన్ నిజంగానే డిలే అవుతుందా, లేకపోతే ఇది కేవలం ఒక యాంటిసిపేషన్ మాత్రమే అనేటువంటిది మనం వేచి చూడాలి. ఎందుకంటే ఏదైనా సరే ప్రభుత్వం దగ్గర నుంచి ప్రకటన రాకుండా మనం నిర్ణయం తీసుకుంటే అది చాలా ప్రీమెచ్యూర్ అవుతుంది. కాబట్టి ఇది ఒక అంచనా మాత్రమే. అభ్యర్థులు మానసికంగా సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయితే గనక ఈ ఎన్నికలు కనుక జరిగినట్లయితే ఎలక్షన్ కోడ్ అనేటువంటిది అమల్లోకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నోటిఫికేషన్స్ డిలే అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి విడుదల చేసేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయండి. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎలాగ నెక్స్ట్ అకాడమిక్ క్యాలెండర్ ఇయర్ వచ్చేస్తుంది. అందులో మనకి కలిపేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. అప్పుడు ఎక్కువ వేకెన్సీస్ కూడా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ వార్త కొంతమందికి ఇష్టం, అంటే పాజిటివ్గా ఉండొచ్చు, కొంతమందికి నెగిటివ్గా ఉండొచ్చు. ఇది నేను ఇస్తున్నటువంటి వార్త కాదు, అక్కడ ఉన్నటువంటి దాన్ని అనాలిసిస్ చేసి చెప్తున్నా అండి. అలాగే CDPO EOకి సంబంధించి ఎవరైనా సరే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ CDPO EOకి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచెస్ అనేటువంటివి మనం నడిపిస్తున్నామండి. ఇందులో మనకి పేపర్ 1 జనరల్ స్టడీస్ ఉంటాయండి. పేపర్ 1 జనరల్ స్టడీస్ ఉంటుంది. పేపర్ 2 వచ్చి సబ్జెక్ట్ పేపర్ ఉంటుందండి. సబ్జెక్ట్ ఏంటండి అది మనకి సోషల్ వర్క్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, అలాగే చైల్డ్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ఈ 3 పార్ట్లు ఉంటాయి. ఇది AP వాళ్ళకి అన్నమాట అండి. ఈ పేపర్ 1, పేపర్ 2 అనేటువంటిది ఉంటుంది. మన దగ్గర ఏంటి అంటే ప్రస్తుతం ఆన్లైన్ కోచింగ్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ నడుస్తున్నాయి. ఎవరైనా సరే ఆన్లైన్ లైవ్ మిస్ అయితే కనుక వాళ్ళకి ఆన్లైన్ లైవ్ బదులు మీకు రికార్డింగ్ వీడియోస్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుందండి. రికార్డెడ్ ఉంటాయి. ఈ రికార్డెడ్ వీడియోస్తో పాటు మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆఫ్లైన్ రివిజన్ క్లాసులు ఉంటాయి. ఆఫ్లైన్లో రివిజన్ క్లాసులు ఉంటాయి. డైలీ టెస్ట్లు ఉంటాయి. సో దీనికి సంబంధించినటువంటివి ఆన్లైన్ కోర్సెస్ జాయిన్ అయితే మీకు ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా వర్తిస్తాయండి. ఎవరైతే ఈ 2 పేపర్లకి జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఫీజు 25,000 రూపాయల ఫీజు పెట్టడం జరిగింది. అయితే ఆగస్టు 15th ఆగస్ట్ ఆఫర్ కింద 2,000 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చి 23,000 రూపాయలకే ఈ కోర్స్ అనేటువంటిది లాంచ్ చేయడం జరిగిందండి.
కాబట్టి కొత్తగా ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, ఆల్రెడీ ఎటువంటి క్లారిటీ లేకుండా ప్రిపరేషన్ ఇంకా ప్రారంభించలేదో వాళ్ళందరూ కూడా ఒక అడుగు ముందుకేయండి. మీకు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ గురించి మీకు వాల్యూ అర్థం కావడం లేదు. ఒకటి చిన్న స్టోరీ చెప్తాను చూడండి. ఇది మీరు జాగ్రఫీ కూడా మీరు చదివారు. వెదరింగ్ అండ్ వికోషీకరణ, ఇంగ్లీష్లో వెదరింగ్ అంటాం. అంటే ద పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది అంటే, ఒక రాయిని మీరు తీసుకున్నప్పుడు ఈ రాయి మీద అక్కడక్కడ నీళ్లు పడితే దానికి ఏం కాదు. కానీ అదే వాటరు చుక్క ఒకే ప్రాంతంలో రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ఒకే ప్రాంతంలో పడితే కనుక ఆఖరికి అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము ఆ రాయిని కూడా అది చీల్చుకుని వెళ్తుందండి. సో మీరు లాంగ్ టర్మ్లో ప్రతిరోజు కూడా ఎవ్రీ డే ఈజ్ ఏ లెర్నింగ్ డే. ఎవ్రీ డే ఈజ్ ఏ లెర్నింగ్ డే. మీరు ప్రతిరోజు కూడా నేర్చుకోవాలి, కన్సిస్టెంట్గా నేర్చుకోవాలి. పెర్సిస్టెన్స్ అండ్ డిసిప్లిన్, ఈ మూడు కూడా కలిస్తే మీరు సక్సెస్ పొందుతారండి. సో లాంగ్ టర్మ్లో కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వండి. ఆ పక్క వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు, ఆ ఫ్యాకల్టీ ఏం చెప్తున్నారు, మీతో పాటు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏం చెప్తున్నారు, అన్నీ పక్కన పెట్టేసేయండి. ఒక్కటే గోల్ లైఫ్లో ఉన్నది. CDPO కావాలి, EO కావాలి, గ్రేడ్ 1 సూపర్వైజర్ కావాలి అనుకుంటున్నారు. మీ యొక్క కళను సాకారం చేసుకోవాలి అనుకుంటున్నారు. ఆ కళను సాకారం చేయడానికి, మీకు సహాయం చేయడానికి, మీకు గైడ్ చేయడానికి, మెంటరింగ్ చేయడానికి, మీకు అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా కూలంకషంగా మీ బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయేలా చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీకు అందుబాటులో ఉన్నాను. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేటువంటి జాయిన్ అవ్వండి. ఎవరు ఏం చెప్పినా సరే మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేయడం కోసం ఏం చెప్పినా సరే పట్టించుకోకండి. స్ట్రైట్ అవే ఫోకస్ ఆన్ యువర్ గోల్ అండ్ ప్రిపేర్ ఫర్ ది ఎగ్జామినేషన్. లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వండి అండ్ ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. జై హింద్.